పారడైజ్ నుంచి టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? టీజర్ చూసానయ్యా. పాపా మా ఓడొచ్చాడా అదేదో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఆ సాంగ్ నేను మార్చి పాడొచ్చు కానీ పాడను. ఎందుకంటే ఆ సాంగ్ చూస్తే ఏందా డ్యాన్సు, ఆ రెండు జడలేంది, ఆ స్లో మోషన్లో స్టెప్పులు వేసుకొని వస్తున్నాడు నాని. ఏ సినిమాలో అలా కనపడలా, ఈ సినిమాలో కనిపించాడంటే ప్యారడైజ్ సినిమా మామూలుగా ఉండదు. ఏ సినిమా గురించి చెప్పినా మామూలుగా ఉండదనే చెప్తా, ఓ దుమ్ము దులిపేస్తుందనే చెప్తా. ఈ సినిమా వర్షాకాలంలో కూడా దుమ్ము దులుపుతాడు నాని. ఈ వర్షాకాలం సీజన్ ఇది, కానీ ఎండాకాలమే దుమ్ము పైకి లేస్తుంది దులిపితే, కానీ వర్షాకాలంలో కూడా దుమ్ము దులిపేస్తాడు నాని. ఒక్క ఛాన్స్ ఇస్తే నాని పక్కన ఒక హీరోయిన్ గా సినిమా చేయాలనిపిస్తుంది. నా చివరి కోరిక అదే, చివరి కోరిక అదే. కానీ లుక్స్ మామూలుగా లేవు. నాని గురించి చెప్పాలంటే మనము చిన్నగా కాదు, చాలా ఎక్కువ చెప్పాలి. సూపర్ ఉంటాడు మనిషి, యాక్టింగ్లో అదరగొట్టేస్తాడు. కానీ ఈ సినిమాలో మాత్రము అదిరిపోయింది, దుమ్ము దులిపేస్తాడు. ఇంకా నాకు చాలా బాగా అనిపించిందండి. కష్టం అంటే ఎవరో తెలుసా ఇండస్ట్రీలో? నాని అంటే కష్టం అంటే నాని. ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి ఆయన హీరో అవడానికి రాలేదు, డైరెక్ట్ అవడానికి వచ్చాడు. ఏంటంటే స్టార్ మారిపోయింది. ఏంటంటే చిన్న యాక్టింగ్ చేయన్నాడు, అట్టా సమాట్లో చేశాడు, హీరోగా నచ్చింది. ఇప్పుడు ఎక్కడో చిన్న సినిమాలు చేసినాడు, రాజమౌళితో ఏక సినిమా చేశాడు, ఎన్నెన్నో సినిమాలు ఇట్లు కొట్టాడు. ఆయనకి ఎవరో సపోర్ట్ కాదు, ఆయన వెనకాల డబ్బు లేదు, ఆయన వెనకాల ఎవరో హీరో, వాళ్ళ తమ్ముడు హీరో లేరు, వాళ్ళ నాన్న హీరో కాదు. ఏంటంటే కష్టం నమ్ముకొని వచ్చాడు. అది ఏంటంటే హీరో ఏం చేస్తాడు చెప్పినా, స్టోరీని ఎంచుకుంటాడు. మెయిన్ ఆ స్టోరీలో బలం ఉందా లేదా. నాని ఏంటంటే అది చూస్తాడు. అది ఎంత కష్టమైనా ఆ టైంలో డైరెక్ట్ లేదనుకో, ఆయనే కెమెరా ముందు ఎలా చేయాలి అలా చేయాలని ఆర్టిస్ట్ చెప్తాడు. ఏంటంటే అయితే సినిమా కోసం ప్రాణం ఇస్తాడండి నాని. అబ్బా లుక్స్ అయితే నిజం చెప్తున్నాను, ఆయన ఒకప్పుడు లవ్ స్టోరీ తీయాలని ఆయనే, కామెడీ చేయాలని ఆయనే. ఇప్పుడు రబ్బలుగా అంటున్నాడు, నాకే భయం వేసింది. కానీ ఆ లుక్ మాత్రం సూపర్ అనిపించింది. ఆ ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది. సినిమా అంతా నాకు పొడిచుడే అండి బాబు. కానీ అది నిజం చెప్తున్నా, జుట్టు ఎన్ని రోజులు పెంచి, నాకు ఈ జుట్టు ఉంటేనే చిరాకు వస్తుంది. కానీ ఆ సినిమాలో అంత జుట్టు పెంచి అంత అలా చేసేటంటే నేను చెప్తున్నాను, నాని చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మనలాంటి కష్టపడిన వాళ్ళకి చిరాకు వస్తుంది. ఆ ఎక్కడి నుంచో ఏసీలో ఉన్న వాళ్ళు, ఫ్లైట్ లో తిరిగిన వాళ్ళకి ఎంత చిరాకు వస్తుంది. కానీ సినిమా కోసం ప్రాణం పెడతాడు నాని. ఏంటి ఒకటి చెప్పనా, ఇప్పుడు అనకూడదు కానీ పెళ్లి చూపులు అయితే పిల్లలకి అనేరు, దానికి బొచ్చుడు ఉంటది. అంతేగాని ట్రైలర్ చూసినట్టే బాగాలేదు చేయలేదు కాదు, కింద ఎన్నెన్నో కామెంట్లు పెడతారని పట్టించుకోకూడదు. మనం ఓన్లీ చిన్నదే చూసాం, అట్రాక్ వేసి అన్ని రకాలు వడ్డించారు కదా. అది ముందు ఏంటంటే నీళ్ళు జల్లేడు అంతే. అన్ని ఐటమ్స్ వస్తాయి, పప్పు వస్తుంది, చట్నీ వస్తుంది, ఆవకాయ వస్తుంది, చికెన్ వస్తుంది, ఫ్రై వస్తుంది, అన్ని రకాలు వడ్డిస్తారు కదా. మన ఆకు మీద అన్ని రకాలు పెడతారు కాబట్టి ట్రైలర్ చూసి మాత్రమే అది బాగాలేదు ఇది బాగాలేదు. కష్టం విలువ తెలిసిన నాని సినిమా ఇట్టు కొడుతుంది, శబ్దం చేస్తున్నా. ఓకే, చాలా చక్కగా ఉందండి. ఈ సినిమా కోసం చెప్పేసి తను బక్క కావడము, ఆ బక్కగా అయిన లుక్స్ కి ప్లస్ ఆడోళ్ళ జడ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆ లుక్ వచ్చినప్పుడు అయితే భయపడ్డాను. అసలు ఈ సినిమాలో నాని గారు ఎవరు చేయలేని ధైర్యం చేస్తున్నారు, ప్రజలు ఎలా తీసుకుంటారు అని చెప్పేసి టీజర్ చూశాక అర్థమైపోయింది. ఆయన చేసిన శ్రమ అనేది, ఆయన యాక్టింగ్ అనేది సూపర్ చినిగిపోయింది. ఆ టీజర్ వచ్చాకనే అమ్మయ్య బతికిపోయినా బాబు, నాని ఎలా చేస్తారో అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు దసరా అని చెప్పేసి మనకు ఒక ఇమేజ్ ఉంది. ఆ దసరా సినిమా చూసి చాలా ఎంత పెంచుకున్నాం మనం. ఈ సినిమా అనేది పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది, ఎన్ని రికార్డులు కొడుతుందని చెప్పి. కానీ ఫస్ట్ ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయిందో ఆ 2 జడలతోటి అక్కడ భయపడ్డాం అన్నట్టు. ఈ టీజర్లో ఆ బీడీ వెలిగించుకునే సీన్ ఉంది చూడండి, చింపేసిండు ఆ లెవెల్ అయితే. ఇంకో విషయం, ఆ మోహన్ బాబు గారి లుక్ ఒకటి, అది ఇంక దానికంటే మెయిన్ చెప్పాల్సింది సంపూర్ణేష్ బాబు గారిది. సంపూర్ణేష్ బాబు గారిని ఎప్పుడు కామెడియన్గా చూసాం, కానీ దీంట్లో ఒక రియల్ విలన్ అంటే ఎలా ఉంటాడు అంటే, తనలో ఒక విలన్ ఉన్నాడు, ఒక మంచి నటన ఇవ్వగల నటుడు అని చెప్పి ఈ టీజర్లో క్లియర్గా చూపించాడు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి చూస్తాం. ఇప్పుడు నానిగారి నటన అయితే మనకు తెలిసింది ఎలా ఉంటుందని చెప్పి ఈ టీజర్లో అది మనకు తెలిసిపోయింది. మనకు మెయిన్ తెలియాల్సింది సంపూర్ణేష్ బాబు గారిది. ఆ సినిమా రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది. దీంట్లో మనకు జస్ట్ వచ్చి కనిపించింది అంతే, కానీ మెయిన్ మూవీ రిలీజ్ అయ్యాక సంపూర్ణేష్ బాబు కోసం చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బ్రో చాలా బాగుంది. నాని అనేది కొత్త లుక్ తో వస్తున్నాడు. జడలు అనేది అసలు తెలుగు ఇండస్ట్రీ ఇంతవరకు లేదు, ఇది కొత్తది. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా చాలా గొప్పగా వెళ్తుందని చెప్తున్నాను.
నాని అన్నకి ఈ సినిమా తర్వాత రాజమౌళితో పెద్ద పెద్ద సినిమా ఆఫర్లు వస్తాయి. కంపల్సరీ 1000 కోట్ల బడ్జెట్ కంపల్సరీ తిరిగి వస్తుంది బ్రో. ఎలా అనిపించింది లుక్స్ ఎలా అనిపించాయి నాని ఆ లుక్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. నాని అన్న కొత్త కంటెంట్ తో తీస్తున్నాడు, చాలా చాలా క్రేజీ ఉంది బ్రో. ఆ జడలు అసలు ఆ ప్యారడైజ్ సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. ఆయా షేర్ సాంగ్ ఆ స్టెప్పులు ఉన్నాయి బ్రో, అసలు మైండ్ బ్లోయింగ్ స్టెప్పులు అవన్నీ ఇన్స్టాలో షేక్ చేస్తున్నాయి. అంటే టీజర్ కే ఇట్లుంటే ట్రైలర్ సినిమా రావాలి ఇంకా అప్పుడు ఎట్లుంటుంది? అదే బ్రో, రేపు ట్రైలర్ రాబోతుంది అనుకుంటా. మేబీ ఆ ట్రైలర్ వచ్చిన తర్వాత అసలు మామూలుగా ఉండదు. ఒక్క దెబ్బతో యూట్యూబ్ లో ఉన్న మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అన్ని రికార్డ్ బ్రేక్ చేస్తారు రేపు నాని అన్న. చూసుకోండి బ్రో, ఈసారి నాని అన్నది ఇంత సినిమా తర్వాత కెరీర్ ఎంతో మారిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు మనం టాప్ హీరోలు 3-4 అనుకునే వాళ్ళలో నాని అన్న ప్రధానంగా ఉండడానికి ఎక్కువ స్థాయి ఉంది. తగలా పెట్టేస్తాడు అన్న. 1 minute 30 seconds ఉంది టీజర్. ఊచకోత బ్లడ్ బాయిల్ అయిపోయింది నిజంగా. నాని అన్న కెరియర్ లో ఇట్లాంటి మా సినిమా ఎవర్ బిఫోర్ ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది అన్న. నేను చెప్పాలంటే సికింద్రా మాలిక్ మన మోహన్ బాబు గారు టైటిల్ రిలీజ్ అయ్యింది నా సామిరంగా వేరేలో ఉంది. ఇంకోటి విక్రమ్ మాలిక్ వాళ్ళ కొడుకు అనమాట. సో విలన్ పాత్ర చాలా చాలా గట్టి ఉంది. ఎక్కడైతే విలన్ గట్టిగా ఉంటారో అక్కడ హీరోకి పడ్డ షార్ట్స్ ఎలివేషన్ షార్ట్స్ చాలా బాగుంటాయి అన్న. ఎక్కడ విలన్ గట్టి ఉంటే అక్కడ హీరోలు వేస్తారు అనమాట. సో నాని గారు ఆ బిర్యానీ చూపించడం కానీ దానితో పాటు కుక్కర్ మెయింటైన్ చేయడం అది ఏదో ఏదో ప్లాన్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుందా. మెయిన్గా బక్కోడ్ బీజం భయ అనిరుద్ధి బీజము పగిలిపోయిందని చెప్పవచ్చు. నిజంగా ఆయాషర్ సాంగ్ పడినప్పుడు బ్లడ్ బాల్ అయిపోయింది అనమాట. గతంలో చూసాం మనం ఐపీఎల్లో ప్రతిసారి ఆయాషర్ పెడితే 200 millions కొట్టింది భయ. ఇంకా 2-3 days అయితే 300 millions అవుతుంది. సో ఈ సినిమాకున్న బజ్ వేరే లెవెల్ ఉంది. నాకు చాలా చాలా మంది మేము టీజర్ నుంచి మాట్లాడుకుంటే అద్భుతం అన్న, ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఊచకోత అని చెప్పొచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంటే సో హీరో యొక్క పర్ఫార్మెన్స్ జడలు వేసుకొని వస్తుంటే స్లో మోషన్ పడ్డది భయ్యా, ఏమన్నా కొట్టిండా నా సామిరంగా. చాలా చాలా బాగా నచ్చింది. సో లుక్స్ ఎలా అనిపించింది నాని గారు? నాని అన్న కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా మారబోయే సినిమా ఇది. సో లుక్స్ మాత్రం తగలబెట్టేస్తాడు నిజంగా. అలా నిన్న రీసెంట్ గా వాళ్ళ తమ్ముడు శశి ఓడేలా కూడా మాట్లాడి జరిగింది. నేను ఆల్రెడీ మా ఇంట్లో టీజర్ చూసినా తగలబడిపోయిందని. నిజంగా ఇప్పుడు చూస్తుంటే తగలబెట్టేస్తాడు భయ్య, అంత బాగుంది. శ్రీకాంత్ ఓడేలా ఏమన్నా నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి డైరెక్టర్ మాస్ డైరెక్టర్ అని మార్క్ పెట్టండి భయ్య. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక ఈ రోజు మాస్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది అన్న. చాలా చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అనిపించింది. ఎందుకంటే అసలు ప్యాన్ ఇండియా లెవెల్లో అసలు ఒక హీరోకి 2 జడలు వేసుకునేటువంటి సీన్ మాత్రము ఈ ట్రీజర్లో చూసినాం. చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా చూసుకుంటే గట్రా మోహన్ బాబు గారు కూడా ఉన్నారు కాబట్టి విలన్ క్యారెక్టర్ గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మోహన్ బాబు గారు తీసినటువంటి యమదొంగ సినిమా కూడా అలాంటివి కూడా మంచి మంచి హిట్స్ అయినాయి కాబట్టి ఇందులో కూడా చాలా బాగుండే అవకాశం ఉంది. లుక్స్ ఎలా అనిపించాయి నాని గారు? చాలా అంటే చాలా సూపర్ అనిపించింది. అసలు అంటే ముఖ్యంగా చెప్పాలంటే అసలు ఆ 2 జడల లుక్ మాత్రమే చాలా హైలైట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు భారతదేశ లెవెల్ అసలు ఇప్పటి వరకు అసలు హీరోకి 2 జడలు అంటే ఇదే ఫస్ట్ టైం. అసలు హీరోయిన్లకి చూసాం తప్ప కానీ హీరోలకు మాత్రం చూడలేదు. కానీ సూపర్ గా ఉంది లుక్స్ మాత్రం. అంటే టీజర్ కే ఇట్లుంటే ట్రైలర్ రావాలి, సినిమా రావాలి, ఎలా ఉంటది అంటారు? అది మాత్రం అసలు ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్ సూపర్ డూపర్ గా ఉండబోతుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే ఇంత హైలైట్ ఉందంటే ఇంకా అది ఎంత హైలైట్ ఉండాలి అసలు. మళ్ళీ అసలు ఎప్పుడు వస్తుంది సినిమా అంటే చూడాలనుకుంటున్నాను. 100కు 100% ఇట్టు కొట్టినట్టే. నాని గారి యాక్టింగ్ ఇంకా అంతకు రెట్టింపు ఉంటుంది. ఎందుకంటే నాని అంటేనే యాక్టింగ్. ఇందులో కూడా చాలా బాగా యాక్ట్ చేసినట్టు చాలా బాగుంటుంది.